హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో న్యూటన్ సెకండ్ లా, ఇది ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ను 9th క్లాస్ చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ చాప్టర్లో న్యూటన్ ఫస్ట్ లా గురించి మొన్న ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. సో న్యూటన్ సెకండ్ లా గురించి చూసే ముందుగా మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు ఆ టేబుల్ టెన్నిస్ బాల్ ఎవరికైనా తగిలినట్లయితే వారికి గాయం తగలదు. అదే క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడేటప్పుడు అదే బాల్ స్టేడియంలో కూర్చున్న వ్యక్తికి తగిలినట్లయితే గాయం పెద్దగా అవుతుంది. అలాగే గన్లో వాడే బుల్లెట్ అది మనిషిని గాయపరచడమే కాదు, ఒక్కొక్క సందర్భంలో అయితే చనిపోయేలా కూడా చేస్తుంది. బుల్లెట్ చిన్నదైనప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్జెక్ట్స్ ఇంపాక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో అక్కడ ఏంటంటే ఇంపాక్ట్ ప్రొడ్యూస్డ్ బై ద ఆబ్జెక్ట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ మాస్ అండ్ వెలాసిటీ. సో ఈ మాస్ అండ్ వెలాసిటీ రెండు ఒకే ప్రాపర్టీలో ఉంటాయని దాన్ని న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మాస్ అండ్ వెలాసిటీ టూ ప్రాపర్టీస్ మొమెంటంలో ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాట్ ఈజ్ మొమెంటమ్? ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటమ్. అలాగే మాస్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ మొమెంటమ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మాస్ వెలాసిటీ రెండింటి యొక్క లబ్ధాన్ని మొమెంటమ్ అని అంటాము. మొమెంటమ్ని ఎక్స్ప్లెయిన్ చేసింది న్యూటన్. మొమెంటమ్ని పి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే వెలాసిటీకి ఎలా అయితే డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయో అలాగే మొమెంటమ్కి కూడా డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి. సో మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అలాగే మొమెంటమ్ యూనిట్స్ చూసినట్లయితే కిలోగ్రామ్, మీటర్, సెకండ్ ఇన్వర్స్. అలాగే సిజిఎస్లో గ్రామ్, సెంటీమీటర్, సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ద అప్లికేషన్ ఆఫ్ ఎన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ బ్రింగ్స్ ఏ చేంజ్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ క్లియర్ దట్ ఏ ఫోర్స్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఏ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా మీరు. ఫోర్స్ అనేది అంటే అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ స్టేట్లో చేంజ్ తీసుకొస్తుంది, షేప్లో చేంజ్ తీసుకొస్తుంది. అలాగే వెలాసిటీని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేస్తుంది. యాక్సిలరేషన్లో చేంజ్ తీసుకురావచ్చు. అలాగే ఫోర్స్ ఆల్సో ప్రొడ్యూసెస్ ఏ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. మొమెంటంలో కూడా చేంజ్ తీసుకొస్తుంది. అంటే ఫోర్స్ ఇంక్రీజ్ అయినట్టయితే మొమెంటం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో క్రికెట్ బాల్ ఫోర్స్ చాలా ఎక్కువ కాబట్టి దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అంటే క్రికెట్ బాల్ మొమెంటమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం న్యూటన్ సెకండ్ లా అని చూసినట్లయితే ద సెకండ్ లా ఆఫ్ మోషన్ స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ ఏంటంటే అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటంలో వచ్చే డిఫరెన్సెస్ ఏదైతే ఉంటాయో దానికి అప్లైడ్ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దాన్ని న్యూటన్ సెకండ్ లాను. సో మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ సెకండ్ లా, ఇక్కడ ఎం అనే ఆబ్జెక్ట్ తీసుకోండి. దాని ఇనీషియల్ వెలాసిటీ యు, దాని మీద ఫోర్స్ అప్లై చేసాము ఈ డైరెక్షన్లో. సో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది. ఫైనల్ వెలాసిటీ వి అనుకుంటే ఆబ్జెక్ట్ మాస్ ఎమ్. సో ఇనీషియల్ మొమెంటమ్ P1 ఈజ్ ఈక్వల్ టు ఎంయు, ఫైనల్ మొమెంటమ్ P2 ఈజ్ ఈక్వల్ టు ఎంవి. అలాగే న్యూటన్ సెకండ్ లా ప్రకారం ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే P2 మైనస్ P1 అంటే ఎంవి మైనస్ ఎంయు. ఇది ఎవరికి ప్రపోర్షనల్గా ఉంటుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. మనం మ్యాథమెటికల్గా దీని అంతటినీ కూడా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎం కామన్ తీసినట్టయితే వి మైనస్ యూ బై టీ. వి మైనస్ యూ బై టీ అంటే యాక్సిలరేషను. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ కాబట్టి వి మైనస్ యూ బై టీ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసి కాన్స్టెంట్ కే రాసాము. కే అనేది కాన్స్టెంట్. కే వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం దాన్ని. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎంఏ. సో కేని రిమూవ్ చేసేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కింద రాస్తాము. సో ఇది ఏంటంటే న్యూటన్ సెకండ్ లా
అనేది ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫోర్స్కి యూనిట్స్ మన అందరికీ తెలుసు ఆల్రెడీ. ఎస్ఐ యూనిట్స్ న్యూటన్స్, సిజిఎస్ యూనిట్స్ డైన్స్. అలాగే ఫార్ములా ప్రకారం అయితే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఇక్కడ ఇచ్చారు మీకు అది కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ టు ఆర్ న్యూటన్ అని. అలాగే గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ టు అనేది కూడా ఫోర్స్కి యూనిట్స్గానే చెప్తాము. ద సెకండ్ లా ఆఫ్ మోషన్ గివ్స్ అస్ ఏ మెథడ్ టు మెజర్ ద ఫోర్స్ అనమాట. ఫోర్స్ని మెజర్ చేయడానికి న్యూటన్ సెకండ్ లా ఫార్ములా ఇచ్చింది, దట్ ఈజ్ F = ma. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ, మనం అండర్లైన్ చేసుకుని జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, సమ్స్. మనం ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 5 kilograms. 5 kilograms ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసాము. ఎంత టైం అంటే డ్యూరేషన్ ఆఫ్ 2 seconds. ఇట్ ఇంక్రీజెస్ ద ఆబ్జెక్ట్స్ వెలాసిటీ ఫ్రమ్ 3 meters second inverse to 7 meters second inverse. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద అప్లైడ్ ఫోర్స్ అంటే ఎఫ్ ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి వెలాసిటీ ఇచ్చారు. సో వెలాసిటీ ఇచ్చారు, ఈ యాక్సిలరేషన్ ఏ ఇవ్వలేదు, టైం ఇచ్చారు. కాబట్టి F = m/v - u/t ఫార్ములా తీసుకుని v ప్లేస్లోనేమో 7 రాయాలి, u ప్లేస్లో 3 రాయాలి, t ప్లేస్లో 2, m ప్లేస్లో 5 రాసినట్లయితే 10 న్యూటన్స్ ఫోర్స్ వస్తుంది. ఆ 10 న్యూటన్ ఫోర్స్ని 5 seconds పాటు అప్లై చేసినట్లయితే ఫైనల్ వెలాసిటీ ఫైండ్ చేయమన్నారు. సో మనం ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇక్కడ అంటే ఏంటంటే v = u + ft/m వచ్చింది పై ఫార్ములా నుంచే. ఈ టీని ఇటు తీసుకెళ్ళినట్లయితే ft అవుతుంది. ఈ ఎమ్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేది ఇటు సైడ్కి వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివిజన్ చేస్తుంది. ft/m = v - u. సో మనకు కావాల్సింది v కాబట్టి యూని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాము. ft/m + u కింద వస్తుంది. సో అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫైనల్ వెలాసిటీ 13 meters second inverse. నెక్స్ట్ సమ్ అమ్మ, విచ్ వుడ్ రిక్వైర్ ఏ గ్రేటర్ ఫోర్స్ అంటే దేనికి ఎక్కువ ఫోర్స్ కావాలి. యాక్సిలరేటింగ్ 2 kilograms mass at 5 meters second inverse to or 4 kilograms mass at 2 meters inverse to. సో చూద్దాము, రెండు సందర్భాల్లోనూ ఫోర్స్ ఫైండ్ చేయాలి మనము. సో ఫోర్స్ ఫైండ్ చేసినప్పుడు ఫోర్స్ ఫార్ములా F = ma కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కండిషన్లో 2 × 5 రాసినట్లయితే 10 న్యూటన్స్ ఫోర్సు. సెకండ్ కండిషన్లో 4 × 2 రాసినట్లయితే 8 న్యూటన్స్. సో ఫస్ట్ అనమాట అంటే F1 > F2 ఫస్ట్ సిచ్యువేషన్లో ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఇంకా మనం న్యూటన్ థర్డ్ లా చూద్దామమ్మా. న్యూటన్ థర్డ్ లా అనేది మీ అందరికీ బాగా తెలుసు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లా అనేది ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయకపోయినప్పుడు ఆబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది. సెకండ్ లా అనేది ఆబ్జెక్ట్ మీద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది. ఇంకా థర్డ్ లాలో ఏంటంటే ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, డైరెక్షన్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. ఒకే సందర్భంలో మనం రెండు ఫోర్సెస్ని చూస్తాము, రెండు కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫోర్సెస్, అప్వర్డ్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అయితే ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, డైరెక్షన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. సో దీస్ 2 forces ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఇక్కడ మనం గన్నని కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, గన్నులో ఉన్న ట్రిగ్గర్ని మనం గన్న నొక్కినట్లయితే బుల్లెట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇక్కడ ఫోర్స్ అప్లై చేసింది గన్ను. అయితే బుల్లెట్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో గన్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. దాన్ని ఏమంటామంటే రికాయిల్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద గన్ అంటాము. సో ఇక్కడ ఇలాగే స్విమ్ చేసేటప్పుడు కూడా చూడండి, మన హ్యాండ్స్ తోటి లెగ్స్ తోటి వాటర్ని వెనక్కి నెట్టడం అనేది యాక్షన్ అయితే మన బాడీ ముందుకు వెళ్ళడం అనేది రియాక్షన్ అవుతుంది. సో అలా మనకి డైలీ లైఫ్లో న్యూటన్ థర్డ్ లా అనేది మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. అలాగే ర్యాకెట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ర్యాకెట్లో ఫ్లేమ్ డౌన్వర్డ్స్లో ఉంటుంది, అంటే మంట కిందికి రావడం అనేది యాక్షన్ అయితే ర్యాకెట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళిపోవడం అనేది అంటే దానికి ఆపోజిట్గా పైకి వెళ్ళిపోవడం అనేది రియాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ బట్ డైరెక్షన్స్ ఆర్ ఆపోజిట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సైలర్ జంప్స్ ఆన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఈయన ముందుకు దూకినప్పుడు బోట్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అయితే జంప్ చేశాడు, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో బోట్ వెళ్ళడం.
సో ఇక్కడ డైరెక్షన్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి, ఫోర్సెస్ ఆర్ బట్ ఈక్వల్. సో దాన్ని ఇంకా మనం సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షను. మైనస్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ని ఇండికేట్ చేస్తుంది. సో న్యూటన్ థర్డ్ లా అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. మైనస్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. అయితే ఇక్కడ టూ ఫోర్సెస్ ఈక్వల్గానే ఉంటాయి, అది మాత్రం కామన్ అనమాట, అది మాత్రం చేంజ్ అవ్వదు. సో మనం ఈ టాపిక్లో న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అలాగే ఇనర్షియా, మొమెంటం గురించి మనం నేర్చుకున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో కనుక వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మా వీడియోస్ అనేవి మరింత మందికి చేరువవుతాయి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఇలాగే ప్రోత్సహించండి. మా ఛానల్లో ఉండే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మేము యాస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్గా రాయడం జరుగుతుంది. సో మీరు అందరూ ఫాలో అవ్వచ్చు, అలాగే మీరు షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.